యోగ వాసిష్టం, వైరాగ్య ప్రకరణం. శ్రీరాముడు దైవ విలాసం, దేవుని యొక్క స్వరూపం గురించి, దైవ విలాసం గురించి ఈ సర్గంలో చెప్తూ ఈ జగత్తంతా కూడా నియతి, కృతాంతుడు, కాలుడు, మహాకాలుడు యొక్క సన్నివేశంలో ఉంటుంది. అట్టి విస్తార సంసారంలో ఏమోలో స్వల్పాయుష్కులమై మేము అత్యంత అజ్ఞానంతో కూడిపడి ఉన్నాం. శరీరధారులమై ఈ దృశ్య ప్రపంచంలోనికి ప్రవేశించుకున్న మేము దైవము అనబడే ఏమాత్రం గ్రహింపశక్యం కాని ఒకానొక శక్తి చే మోహితులవుతున్నాం. అట్టి దైవము అనుదానికి పూర్తిగా అమ్ముడిపోయి తోలుబొమ్మలు ఆడించువాని చేతిలోని తోలుబొమ్మల వలె అస్వతంత్రులమై ప్రవర్తిస్తున్నాం. వన్యమృగముల వలె మూఢులమై సంచరించున్నాం. అంటే ఎక్కడ స్వతంత్రత అనేది లేకుండా ఏదో దైవంచే తోలుబొమ్మలు ఆడించే వాని చేతిలోని తోలుబొమ్మల వలె ఉన్నామా అనిపిస్తోంది. వన్యమృగాలు అలా సంచరిస్తూ గోతుల్లో పడిపోతూ ఉంటాయి. అలా మూఢులమై సంచరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. దుష్టచరిత్రులకు కాలుడు సంహరించుట అనే కార్యమునందు నిమగ్నుడై మమ్ములను నిరంతరం అనేక ఆపదల పాలు చేస్తున్నాడు. ఇక మేము తరంగాల వెంట పైకి కిందకి తేలియాడుతూ కదల్చుండే కొయ్యవలే కాలప్రవాహంచే దాని ఇష్టమును అనుసరించి దొర్లించబడుతున్నాం. మనకి సముద్ర తరంగాల మీద కొయ్యలు తేలియాడుతూ కదులుచున్నప్పుడు కాలప్రవాహంచే అటు ఇటు దొర్లింపడుతూ ఉంటాయి. అలా మన జీవితం కూడా ఉంటుందని ఎంత ఆలోచించినా అర్థం కానట్టి దైవము గురించి ప్రతి మానవుడు భయపడుతూ బతుకుతూ ఉంటాడు. మేము కల్పించుకున్న మా దురాశలే మమ్మల్ని అగ్నిజ్వాలల వలె దహిస్తూ దైవము అనే దానికి దాసోహం చేస్తున్నాయేమోనని అనుమానంగా ఉంది. మా బాల్య యౌవన వార్ధక్య దశలన్నీ అవిక్షణాపూర్వకమైన అర్థం పర్థం లేని అనేక యత్నములచే గడిచిపోతున్నాయి. ఏవేవో భయాలు, ఆశలు, ఉద్వేగాలు, మూఢత్వాలు మమ్మలను అణిచిపెడుతున్నాయి. చివరకు జరాపతితులమై కాలునిచే మృంగబడుచున్నాము. ఈ కాలునికి ఉచిత అనుచితములెక్కడ? సద్గుణుడు, దుర్గుణుడు కూడా అతనికి ఒక్కటే. మా దౌర్భాగ్యం గమనిస్తున్నారా మునీంద్ర? ఎంతో సుఖకరములు అని తలచి అనేక ప్రయత్నములచే ప్రోగు చేసుకున్న భోగములే కొంతకాలానికి మా పాలిట దుఃఖహేతువులవుతున్నాయి. దైవం యొక్క విలాసం ఏమిటో మేము ఏమాత్రం గ్రహించలేకపోతున్నాము. ఒక్కసారి ఈ లోకాలన్నీ పరిశీలించి చూసినప్పుడు ఇవన్నీ దుఃఖకరములే అని నాకు అనిపిస్తున్నాయి. ఏవేవి పొందిన తర్వాత ఈ జీవుడు నేను సుఖిస్తాను అని అనుకుంటున్నాడో అవన్నీ లభించినా అతడు ఏ వాస్తవమైన సుఖమును పొందకే పోతున్నాడు. ఏది ఎట్లు జరగబోచున్నదో అదంతా దైవం యొక్క ఆధీనంలో ఉండగా జీవుడు దేనిని గురించి సంతోషించగలడు? అయినప్పటికీ అతనిలో ఏదో పొందాలనే తపన మాత్రం ఉండనే ఉంటుంది. అట్టి అంతర్గతమైన ఆరాటమును ఏవేవో ధన, జన, పేరు, ప్రతిష్టల వంటి వాటి కొరకై ప్రయత్నాలు చేస్తూ కాలయాపంతో జీవితమంతా గడుపుతున్నాడు. ఏ పదార్థజాలమంతా మహదైశ్వర్యమని, మహద్భాగ్యమని ఈ జీవులు భావించి ఆయా వస్తుజాలం పొందటానికి అనేక ప్రయాసాలతో కూడిన ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా నా ఉద్దేశంలో తుచ్చమై ఉన్నాయి. సత్యదృష్టి, దూరదృష్టి, పరిశీలనాత్మక దృష్టి లేకపోవడం చేతే ఈ జీవుడు అనేక మోహములను పొందుతూ అత్యంత ప్రయాసపడుచున్నాడు. ఆయురత్యంత చపలం, మృత్యురేకాంత నిష్ఠురః. ఈ ఆయువు అనేది అత్యంత చపలమైనది. మృత్యువ అల్లంత దూరంలో అత్యంత క్రూరంగా ఎదురుచూస్తోంది. ఈ జీవుడు యవ్వనము అనే అందమైన తెలివైన మోసకత్తిని చూసి మాన మద గర్వాదులు పొందుతూ క్షణంలో విచక్షణ కోల్పోతున్నాడు. కానీ యవ్వనం శాశ్వతమా? కాదు, అది వాస్తవానికి క్షణికం. బాల్యం చూద్దామా, అది దట్టమైన అజ్ఞానంతో కప్పివేయబడి ఉంటుంది. ఈ లౌకిక విషయాలు చూస్తే ఇవన్నీ అనేక విషయానుసంధానములచే కళంకితమై ఉన్నాయి. ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ స్వజనులు, ఈ పరిజనం, ఈ పరిచయాలు ఇవన్నీ బంధాలే కానీ వాస్తవమైన సుఖమును, ప్రశాంతతను ప్రసాదించేవి కావు. ఈ భోగములు మహారోగముల ప్రతిరూపములు మాత్రమే. ఎప్పటికో ఎక్కడో ఏదో పొంది సుఖించబోచున్నాను అనే వ్యవహారం అంతా జింక దాహంతో పరితపిస్తూ అల్లంత దూరంలో గల రోగతృష్ణా జలం చూసి గంతులు వేయటం వంటిది. ఈ దైవము లేక కాలగతి యొక్క చర్యలు ఎంత ఆశ్చర్యంగా, చమత్కారంగా ఉన్నాయి. ఇంద్రుడంతటి వాడు మృత్యుముఖాన పడుతున్నాడు. సర్వమును నిర్దేశించే యముడు నియమించబడుతున్నాడు. ఈ కాలంలో వాయువంతటి వాడు
ఒక రోజుకు ప్రాణహీనుడవుతున్నాడు. చంద్రుడు కాలస్వరూప మహిమ వల్ల ధూళిగా మారిపోతున్నాడు. సూర్యుడు ఖండఖండాలుగా అవుతున్నాడు. అగ్ని ఆరిపోచున్నాడు. విరించి వీగిపోయి నామరూపాలు లేకుండా లభించుతూ ఉన్నాడు. హరి అంతటి వాడు హరించుకుపోతున్నాడు. భర్గుడు భస్మమవుతున్నాడు. కృతాంతుడు కాలునిచే మృంగపడుచున్నాడు. కాలుడు మహాకాలుని యందు విలయమైపోతున్నాడు. ఏ అనివార్య నియతి దుస్సమోహమై ప్రవర్తిస్తోందని అందరూ అనుకుంటున్నారో అట్టి నియతి కూడా విలయించిపోతోంది. ఆకాశమే నిరాకాశమే వినాశనమగుచున్నది. ఇక తుచ్చ శరీరధారులకు మా ఓటి వారి గురించి ఏమని చెప్పమంటారు? మాకు ఆలంబనం ఎక్కడిది? ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒక్కటే అనిపిస్తోంది, అచింత్యమైన శక్తి రూపమగు అజ్ఞాతమూర్తి ఏదో ఉన్నది. అట్టి అనిర్వచనీయమగు తత్వము వినుటకు కానీ చూచుటకు కానీ మాట్లాడుటకు కానీ ప్రాప్తమయ్యేది కాదు. ఈ చక్షువులు మొదలైన సర్వేంద్రియములకు అది అగోచరము, అలభ్యము. అట్టి మహత్తర అజ్ఞాతమూర్తి తనంతట తానే తన యందు తన మాయచే స్థూల సూక్ష్మ భూతములతో కూడిన విశ్వమంతటినీ కనబడేట్లు చేస్తోంది. ఆ మహాద్భుత అజ్ఞాత వస్తువును అధిగమించేదేది ఈ ముల్లోకముల్లో ఎక్కడా లేనే లేదు. అదే అహంకార రూపమున సర్వత్రా వెలయుచున్నది. ఆ పరమ వస్తువుచే నిర్దేశింపబడ్డ చేతనే సూర్యుడు ఆకాశంలో ప్రభవిస్తూ రాత్రింబవళ్ళు నిర్మిస్తున్నాడు. ఆ పరతత్వ ప్రభావం చేతనే అనేక జీవగుణ ప్రదర్శనములచే ఆశ్రయించబడినట్టు ఈ భూగోళం ఉనికిని కలిగి ఉన్నది. అదే నక్షత్ర మండలమును ఆవేష్టించి నడిపిస్తోంది. ఆ పరమపురుషుడు మనస్సుకు వాక్కుకు అతీతుడై సర్వదా సర్వమై అత్యంత మౌనస్వరూపుడే ఉన్నాడు. ఆయన తన తలుపులతో సంకల్పించినంత మాత్రం చేతనే స్వర్గమున దేవతలు, భూలోకమున ఈ మనుష్యులు, పాతాళలోకమున పాములు ప్రతిష్ఠితమవుతున్నాయి. దురాచారి అయిన మన్మధుడు కూడా ఆ ప్రభు యొక్క అనుగ్రహం చేతనే బలిమిని సంపాదించి ఈ లోకులను ఏలుచు తన పరాక్రమం ప్రదర్శించున్నాడు. లేకుంటే అతడు వసంత ఋతువులో పుష్పభరిత ప్రకృతి సమేతుడై మనస్సులను చెలింపజేయగలడా? చిత్రం. ఈ విధంగా ఆ అప్రతిహేత అజ్ఞాతమూర్తి నుండి శక్తిని పొందిన మన్మధుడు తన దుశ్చర్య ప్రభావం చేత మహావివేకులను కూడా ప్రియాంగరణ వేళ్లను కుచ్చెళ్లను చూసి చిత్తభ్రమలు పొందేటట్లు చేస్తున్నాడు కదా. పరోపకార కారుణ్య పరార్తి పరితప్తయ అంటే ఎవరైతే పరోపకార పారాయణులే ఉంటారో, ఇతరుల కష్టములు తమ వంటివేనని అనుకుని పరితపించుతారో, బుద్ధిభరం చేత తత్వజ్ఞానమును సంపాదించే స్వాత్మయందే రమిస్తూ ఉంటారో అట్టి మహనీయులే ధన్యులు. వారే ఈ మాయా జగత్తునందు ఉత్తమమైన సుఖమును పొందుతున్నారని నాకు అనిపిస్తోంది. ఇక మిగతా వారి విషయం ఏంటంటారో, వారి వల్ల వారికి కానీ ఇతరులకు కానీ ఏమి లాభం ఉంది? ఈ మనుషులలో అనేకులు మోహవశం చేత జీవనము అనే మహారణ్యంలో చిక్కుకున్నారు. అనేక స్వకీయ కల్పనలచే దురాచారంచే వేధింపబడుతున్నారు. ఈ జనులంతా మరల పుడుతున్నారు, చనిపోతున్నారు, అనేక కర్మలు ఆచరిస్తున్నారు. స్వల్ప లభ్యములచే, స్వల్ప ఆశలచే, స్వల్ప క్రియలచే మరల ఆయుర్దాయం వర్ధం చేసుకుంటున్నారు. వారు కోరుకునే ఫలములన్నీ చివరికి వారికే ఉరితాళ్లుగా పరిణమిస్తున్నాయి. మూర్ఖపు కార్యక్రమములను ప్రారంభించి వాటి నుండి ప్రాప్తిస్తున్న ఫలితముల నుండి మరికొన్ని కార్యక్రమములను స్వీకరిస్తూ ఆ విధంగా అనేకసార్లు చేసినదే చేయుచు జన్మ పరంపరలు గడుపుతున్నారు. ఈ దుఃఖములకు అంతు ఉండటం లేదు. అయితే వివేకులు, జ్ఞానులు అయిన వాటి వారికి మాత్రం అవిద్యాజనితమైన సర్వకామ్య కర్మములు, వాటి ప్రయోజనములు తుచ్చంగానే ఉంటున్నాయి. ఈ ప్రపంచంలోని అమాయక జనుల యొక్క సంచార వ్యవహారం అంతా నేడు ఈ ఉత్సవం, ఇప్పుడు ఈ ఋతువు, ఈరోజు ఈ ఊరు పోవాలి, ఆ రోజుల్లో యాత్రలు చేయబోతున్నాం, ఈ నా పిల్లల వివాహం కోసం వేచి ఉన్నాను, వీరంతా నా బంధువులు, ఇది సుఖం, ఇవి సరదాలు, ఈ విరామ సమయంలో ఈ ఆటలు ఆడుకుందాం, ఈ విషయభోగాలు మేము ఏం పొందాలి, వీరి వల్ల నాకేం లాభం ఇత్యాది మిథ్యాకల్పనలన్నీ కల్పించుకుంటూ మేమంతా ఆ కల్పనలో బద్ధులమవుతున్నాం. చపల చిత్తము విజృంభిస్తూ ఉండగా ఏది సత్యమో ఏది నిత్యమో గ్రహించలేకపోతున్నాం. ఇలా దైవ విలాసం గురించి శ్రీరాముడు ఈ సర్గంలో ప్రకటించడం జరిగింది.